సెప్టెంబర్ 21వ తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. కన్యా రాశి వారికి జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు సెప్టెంబర్ 21వ తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు వీరు చూడబోతూ ఉన్నారు, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రపు 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రపు 1, 2 పాదాలలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశికి చెందినటువంటి వారు ప్రాక్టికల్ మైండ్తో ఉంటారు, సిస్టమేటిక్గా కూడా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయాన్ని రాబట్టాలని వీరెప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నిత స్వభావాలనే చెప్పాలి. ఈ సమయంలో కన్యా రాశి వారికి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మీ యొక్క మానసిక ప్రశాంతతను తగ్గించవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చక్కగా మీరు పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది. పట్టుదలతో పనిచేయండి, కార్యసిద్ధి కలుగుతుంది. నమ్మకంతో చేసే పనులన్నీ కూడా చాలా మంచి ఫలితాలను అందిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయాలలో మీ యొక్క ఆలోచనలకు పదును పెట్టాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకుంటారు. వృధా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త మీకు చాలా బాధను కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు. బంధువుల అండదండలు ఉంటాయి. గురు ధ్యానం శుభప్రదమనే చెప్పాలి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఏడాది లక్ష్మీదేవి అనుగ్రహం ఏ విధంగా ఉండబోతోంది, అసలు రేపు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి శని 6వ స్థానమునందు అనుకూలంగా ఉండడం, గురుడు భాగ్యస్థానంలో సంచరించడం చేత ధనలాభము, కీర్తి లాభము కూడా కలుగుతాయి. రైతాంగం రంగాల వంటి రంగాల వారికి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సినీ మరియు మీడియా రంగాల్లో ఉన్నటువంటి జాతకులు, ముఖ్యంగా కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలత కనిపిస్తుంది. శారీరక సౌఖ్యమును కూడా మీరు పొందుతారు. ప్రేమ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఇది కనిపిస్తుందండి. మీరు చేసే ప్రణాళికలన్నీ సత్ఫలితాలు కలిగిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలుగును. ఈ సంవత్సరం ఆర్థిక పరంగా మీకు చాలా లక్ష్మీప్రదం, అనుకున్న ఫలితాలు కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అష్టమ గురుని ప్రభావము చేత అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీరు కంగారు పడనవసరం లేదు. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా కూడా అనుకూలత అయినది కనిపిస్తుంది. అంతేకాకుండా కన్యా రాశి వారు ఈ సమయంలో మీరు ఏదైనా ఇప్పటి వరకు మీరు ఏవైనా కోర్టు తగాదాల్లో కానీ లేదా ఇతరితర వాటిలో కానీ మీరు చాలా కష్టాలను ఇప్పటి వరకు కూడా అనుభవించి ఉన్నట్లయితే కనుక ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు కోరుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక పరంగా కూడా మీకు అనుకూల వాతావరణం ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉందండి. అంతేకాకుండా కన్యా రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా
ఇతరుల యొక్క ప్రతిభను కూడా వీరు చాలా బాగా గుర్తిస్తారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయిస్తారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి చాలా అధికంగా కనిపిస్తుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తి చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రం వీరు చేయలేరు. రచయితగా లేఖకునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరుడు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనం వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి చాలా నష్టం కూడా కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోవచ్చు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వారిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత ప్రథమ కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు. వీరికి శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులు పాల అవకాశాలు అయితే ఉన్నాయి. ముద్రణ, టెండర్లు, ఒప్పందపు పనులు కలిసి వస్తాయి. సినీ కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు. వీరు వ్యాపార దక్షత అనేది కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది. హాస్యము, అంచనాలకు సంబంధించిన రచనలు కూడా వీరు చేయగలుగుతారు. ఏ పని అయినా చివరి వరకు కూడా కొనసాగాల్సి ఉంటుంది. పనులు చక్కదిద్దులో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా సరే నష్టపోగల అవకాశాలు అయితే ఉన్నాయి. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయాల్లో వివాదాలు కూడా తల ఎత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన కారణంగా వీరు చాలా సమస్యలను కూడా అధిగమించవచ్చండి. కన్యారాశి వారు అనవసరమైన విషయాల్లో అసలు జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు ముందుగానే సమాచారం అనేది అందుతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా సరే ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంత సులభంగా ఏ కార్యాన్ని వీరు మొదలెట్టరు. ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గౌరవ మర్యాదల కొరకు పాటుపడుతూ ఉంటారు. ఇతరులు చిన్న మాట అన్నా సరే వీరు అసలు పడరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువే. ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ యొక్క తప్పులను గుర్తించిన వాటిని సరిదిద్దుకోలేరు. ఇక కన్యా రాశికి చెందినటువంటి మహిళల గురించి చూసుకున్నట్లయితే కనుక భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు వీరు అధికంగానే శ్రమిస్తారు. ఆ విషయంలో వీరు సక్సెస్ సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందు ఉంటారు. మహిళలు స్నేహితులు, బంధువులు సున్నిహితంగా మాట్లాడుతూ ఉంటారు. ఇతరులపైన ఆధారపడి జీవించడానికి వీరు అసలు ఇష్టపడరండి. స్వేచ్ఛను కూడా కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని కూడా వీరు అసలు వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చూశారు కదండి, కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.